ఈ రోజు ఒక ప్లేస్ కి వెళ్తున్నాము. చూడండి, పచ్చని చెట్లతోటి కొండలతోటి ఎంత బాగుంది. ఇప్పుడైతే ఇలా ఉంది కానీ శివరాత్రి అప్పుడైతే కాలు పక్కకు పెట్టలేనంత మంది జనాభా అయితే ఉంటారు. అప్పుడు షాపులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడైతే 1-2 షాపులు మాత్రమే కనిపిస్తున్నాయి. మన గుడి లోపలికి వెళ్ళక ముందే ఈ ప్లేస్ అయితే చూపిస్తున్నా. ముందుగా మనకు భారీ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది. ఆ ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకుందాం. ఈ గుడిలో ఈ ప్లేస్ చాలా ఫేమస్. దీని వల్ల ఈ పేరు వచ్చింది గుడికి. ప్రాచీనమైన పుణ్యక్షేత్రము ఇది వచ్చి భైరవ కొండ. ఈ కొండపై నుంచి ఎప్పుడు నీటి ధార ప్రవహిస్తానే ఉంటది. ఎండాకాలం, చలికాలం, వానాకాలం ఇలా కాలాలతో సంబంధం లేకుండా ఎప్పుడు నీటి ప్రవాహం ఉన్నే ఉంటది. వర్షాకాలం అయితే ఇంకాస్త ఎక్కువగా ఉంటది. ఎంత ఎండాకాలమైనా సరే ఇలా ధారగా ప్రవహిస్తానే ఉంటది. ఈ ప్రవాహం కూడా ఎక్కడి నుంచో కొండల్లో నుండి అయితే వస్తది. ఎక్కడి నుండి వస్తది అన్నది కూడా నాకైతే తెలియదు. విశేషంగా కార్తీక మాసం మహాశివరాత్రికి పూజలు ఎక్కువగా జరుగుతాయి. అధిక సంఖ్యలో లక్షల్లో భక్తులు వచ్చి ఈ భైరవ కొండలో ఇక్కడ స్నానం చేసి తర్వాత ఆ శివుడిని అయితే దర్శనం చేసుకుంటారు. విహారయాత్రలా కూడా ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటది. ముఖ్యంగా ఎండాకాలం ఇక్కడికి వస్తే చాలా చల్లగా ప్రశాంతంగా ఉంటాయి. చుట్టూ చెట్లు అన్ని చాలా బాగుంటాయి. ఈ అడవి మొత్తంలో 8 శివలింగాలు ఉంటాయి. అవి ఎక్కడెక్కడ ఉంటాయి అన్నది కూడా ఇప్పటికి ఎవరికి తెలీదు. అమ్మవారి స్వరూపం వచ్చి త్రిమూర్తుల స్వరూపంగా ఉంటుంది. లక్ష్మీ, పార్వతి, సరస్వతి 3 ముఖాలతోటి ఆ దుర్గామాత అయితే దర్శనమిస్తుంటది. అలాగే కాలభైరవ స్వామి కూడా ఇక్కడ ఉంటారు. ఈ గుడి వచ్చి ఆంధ్రప్రదేశ్ లో ప్రకాశం జిల్లా అంబవరం కొత్తపల్లి గ్రామ సమీపంలో ఉంటుంది. చాలా ప్రసిద్ధమైన గుడి. యూట్యూబ్ లో, గూగుల్లో సెర్చ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్.